దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదువుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఈయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచిక సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. ఈ యొక్క నేపథ్యం మనందరికీ తెలుసు. రాజగు నెబుకద్నెజరు దేవుని బిడ్డలైన కొంతమందిని చెరలోనికి తీసుకున్నాడు. దేవుని బిడ్డలైన కొంతమందిని ఈ రాజగు నెబుకద్నెజరు చెరలోనికి తీసుకున్న ఆ పరిస్థితుల్లో ఈ దానియేలు కూడా ఒక వ్యక్తి. ఈ చెరలోనికి కొనిపోబడిన వ్యక్తుల్లో దానియేలు కూడా ఒక వ్యక్తి. అయితే ఈ దానియేలుకి 3 స్నేహితులు ఉంటారు, మనందరికీ తెలుసు. షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఈరోజు ఈ కొద్ది నిమిషాలు వీరి 3 గురించి మనము కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. ఈ దానియేలు 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. గమనించినట్లయితే యొక్క చదువుకున్న లేఖన భాగంలో నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేయించాడట. ఒక ప్రతిమను చేయించాడు. దేని కొరకు చేయించాడంటే, జనులు ఆ ప్రతిమను నమస్కరించాలని, పూజించాలని. అయితే 6వ వచనానికి వచ్చేసరికి ఆ ప్రతిమ ఆ సాగిలిపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును అని ఒక ఆజ్ఞను కూడా జారీ చేయడం అనేది చూస్తూ ఉన్నాం. అయితే అనేక మందికి, ఆ దేశంలో ఉన్న అనేక మందికి ఒక ప్రతిమను నమస్కరించడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆరాధించేది అనేకమైన బొమ్మలను, అనేకమైన ప్రతిమలను. వాటిలో ఇది ఒక ప్రతిమ. సో వారికి వచ్చే నష్టమేమీ కూడా లేదు. కానీ సమస్యల్లో ఎవరికి అంటే, దేవుని బిడ్డలైన ఈ యూదులకి మాత్రమే పెద్ద సమస్య. ఎందుకు సమస్య అంటే, మనము నిర్గమకాండం 20వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదవగలిగితే, నిర్గమకాండము 4-5 వచనాలు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నేల యందే గాని యుండు దేని రూపమునైనను ఏ రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటికి పూజింపకూడదు. చాలండి. దేవుడిచ్చిన ఆ ఆజ్ఞల్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఏ ప్రతిమకు కూడా మనం పూజించకూడదు. ఏ విగ్రహానికి కూడా మనం పూజించకూడదు. మనలో కొంతమంది క్రైస్తవులు కూడా కొంతమంది యేసుప్రభు ఫోటోకి నమస్కరించడం, దండం పెట్టడం, ముద్దులు పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. నిజానికి అది కూడా విగ్రహారాధనే. ఆయన ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కానీ ఈ లోకానుసారముగా మనము వాటికి నమస్కరించి వాటిని పూజించకూడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. సో కనుక ఆ బబులోను దేశంలో ఉన్న వారికి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వారు పూజించేదే, ఆరాధించేదే అనేకమైన ప్రతిమలు. వాటిలో భాగము ఇది ఒకటి. కానీ సమస్యలు ఎవరికంటే దేవుని బిడ్డలైన వారికి మాత్రమే అనే విషయాన్ని
జ్ఞాపకం చేసుకోవాలి. సో కనుక ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి ఒక 2 ఎంపికలు కనబడుతున్నాయి. ఒకటి ఆ ప్రతిమను పూజించటం, లేదా ప్రతిమను పూజించకుండా ఉండటం. 2 అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఉండే అవకాశం అనేది లేదు. నేను కొద్దిగా ఏదో మొక్కుబడి చేస్తున్నట్టుగా, లేదంటే నేను అటు ఇటుగా ఉంటానంటే అక్కడ అవ్వదు. 2 ఎంపికలు. ఒకటి ప్రతిమను పూజించటం, లేదా వద్దనడం, పూజించకుండా ఉండటం. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించినట్లయితే ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే వాళ్ళకి రాబోతున్న భయంకరమైన పరిస్థితి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఈ మొదటి విషయాన్ని మనము ధ్యానిస్తున్నాం. అదేమిటంటే వారు దేవునితో ఆ నిబంధన చేసుకున్నారు కాబట్టి వారు దేవుని పట్ల వారు ప్రేమను కలిగి ఉన్నారు. యథార్థంగా వాళ్ళు జీవిస్తున్నారు. సో మాట ఇచ్చారు. దేవుని యొక్క బిడ్డలు కనుక వారు ఎక్కడ కూడా వారు తొలగిపోవడానికి ఎటువంటి అవకాశం లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. 12వ వచనాన్ని మనం చూస్తే, రాజా తాము షడ్రక్ మెషక్ అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశములోని రాచకార్యములను విచారించుటకును నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఏమిటి ఆజ్ఞ అంటే విగ్రహాన్ని పూజించాలి అని. అయితే దానిని లక్ష్య పెట్టలేదు. తర్వాత తమరి దేవతలను పూజించటలేదు. తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. సో వాళ్ళకి తెలుసు భయంకరమైన శిక్ష. ఏమిటి ఆ శిక్ష అంటే, ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కరించలేదో, పూజించలేదో వారిని తక్షణమే అగ్నిగుండములో వేసేస్తానని ఆజ్ఞ. అటువంటి భయంకరమైన పరిస్థితి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా దేవుని మాత్రము వాళ్ళు విడిచిపెట్టలేదు. వాళ్ళు ఏ విధముగా వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారో అదే విధముగా వారు దేవుని విడిచిపెట్టకుండా వాళ్ళు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 13 నుంచి మనం చదువుతున్నట్లయితే చదవమ్మా. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును, మామూలు ఆగ్రహం కాదు, అత్యాగ్రహము, రౌద్రము గలవాడై షద్రకును మేషకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధిని తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా నేను షద్రకు మెషకు అబేద్నెగో మీరు నా దేవతను పూజించటం లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా అని అడుగుతూ ఉన్నాడు. గమనించండి. తర్వాత మాట చదువుదాం. బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను సింఫోనియను విపంచికను సకల విధములకు వాద్యధనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. చాలు. గమనించండి ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని. వాళ్ళు కలిగి ఉన్న దేవుణ్ణి వాళ్ళు ఎక్కడ కూడా విడిచిపెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదు. శిక్ష మామూలు శిక్ష కాదు, బ్రతికుండగానే అగ్నిగుండములో వేస్తారు. అటువంటి భయంకరమైన శిక్ష వారికి ఎదురుగా ఉందని వారికి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు దేవుని పట్ల ఎంతో నమ్మకంగా వాళ్ళు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే మన జీవితంలో అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనలు, కష్టాలు ఖచ్చితంగా మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే అటువంటి పరిస్థితుల్లో మనము దేవునికి నమ్మకంగా మనం జీవించగలమా లేదా అనేది మనం ఆలోచించాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేవారు వారికి రాబోతున్న శిక్షను గురించి వాళ్ళు భయపడలేదు, కానీ వారు నమ్ముకున్న దేవుని ఎడల వారు నమ్మకముగా, వారు ఫెయిత్ఫుల్గా వాళ్ళు ఉన్నట్లుగా మనం కనబడుతుంది. సో కనుక మనకున్న కష్టాలను చూసి అనేక సందర్భాల్లో మనము దేవుని విడిచిపెట్టే పరిస్థితులు చాలామంది వారి జీవితాలు మనం చూస్తున్నాము. కానీ వీరైతే మాత్రము వారికి రాబోతున్న భయంకరమైన శిక్ష, రాజట అత్యాగ్రహుడయ్యాడట, రౌద్రముతో నిండిపోయాడట. అయినా సరే వాళ్ళు మాత్రం భయపడకుండా
వారు నమ్ముకున్న దేవుని ఎడల నమ్మకంగా వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే 16 నుంచి 18 వచనాలు చదువుదాం. షడ్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు చదవమ్మా. వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము. చాలండి. ఈ గమనించినట్లయితే చదువుకున్న ఈ లేఖన భాగంలో నుంచి ఈ యొక్క రెండో మాట మనం చూస్తున్నాం. అదేంటంటే వారికి ఉన్న పరిస్థితి ఎవరి చేతిలో పెట్టారంటే దేవుని చేతిలో పెట్టారు. వారికి ఉన్న కష్టము, వారికి ఉన్న పరిస్థితి దేవుని చేతిలో పెట్టేశారు. ఈ చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తున్నాము. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వారు ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడండి. ఒక రాజుతో ఏమంటున్నారు? నెబుకద్నెజరు. ఏమండి? నెబుకద్నెజరు ఏమండి? ఒక రాజుని ఆ విధంగా పిలవడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. ఈ చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తున్నట్లయితే ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అంటే వారు ఏం చేశారంటే దేవుని చేతుల్లో వారి యొక్క జీవితాన్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కష్టం ఏంటో, పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు. అయినా సరే వారికి ఉన్న పరిస్థితిని బట్టి వారు తమని తాము దేవుని చేతులకి అప్పగించుకున్నారు. దేవుని చేతులకి అప్పగించుకున్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం చూస్తున్నట్లయితే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించగలడు. ఒకవేళ తప్పించకపోయినా మేము మాత్రం నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మేము నమస్కారము చేయము, పూజించమని వారు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే వారు దేవుని హస్తాలలో వారి జీవితాన్ని వారు పెట్టారు. వారికి ఉన్న సమస్య దేవునికి అప్పగించారు. సో వారికి ఏంటంటే దేవుని మీద ఆ అపారమైన విశ్వాసము వారు కనబరుస్తున్నారు. ఆ మాట అనడం చూడండి ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో. మన జీవితంలో కూడా దేవుడిచ్చినా ఆయనకి స్తోత్రం, ఇవ్వకపోయినా ఆయనకి స్తోత్రం అనాలి. దేవుడు నన్ను కాపాడినా ఆయనకి స్తోత్రం, కాపాడకపోయినా ఆయనకి స్తోత్రం. దేవుడు నన్ను బ్రతికించినా ఆయనకి వందనాలు, నన్ను తీసుకున్నా ఆయనకి వందనాలు అన్న విధముగా మన విశ్వాసం ఉండాలని ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోల నుంచి మనం నేర్చుకోవాలి. రాజు అంటూ ఉన్నాడు 15వ వచనం ఆఖరి భాగంలో, నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నాడు. నా చేతిలో నుండి మిమ్మలను విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నప్పుడు వారి సమాధానం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేకమైన కష్టాలు, బాధలు, సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే వాటిని బట్టి మనం కృంగిపోకుండా అయ్యో నేను అగ్నిలో పడిపోతానే, అయ్యో నేను చచ్చిపోతానే అనే భయం లేకుండా షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏ విధముగా దేవునికి వారి జీవితాలను అప్పగించుకున్నారో మనము కూడా అటు రీతిగా దేవుని హస్తాలకు మనం అప్పగించుకుంటే ఖచ్చితంగా దేవుడు మనలోని కాపాడటకు సమర్థుడైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే 19 నుంచి 23 వచనాలు చదువుతున్నాను చూడండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమయ్యను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతల వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. ఏమండి? ఖచ్చితంగా అటువంటి సమాధానము షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే ఇంకా కోపం ఎక్కువైపోద్ది. ఒక రాజుని నెబుకద్నెజరు అని పిలవటం, నీవు నిలబెట్టిన ప్రతిమకు నేను నమస్కరింపను, నా దేవుడు నన్ను కాపాడుతాడు, ఒకవేళ కాపాడకపోయినా నేను నువ్వు పెట్టిన విగ్రహానికి నేను నమస్కారము చేయను అన్నప్పుడు నెబుకద్నెజరు చాలా కోపగించుకున్నాడట. ఎప్పటి వలె ఉన్న ఆ వేడిమి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ పెంచాడండి? 7 అంతల వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. మరియు
తన సైన్యములనందు బలిష్ఠులలో కొందరును పిలువనంపించి షడ్రక్కును మేషక్కును అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా. వాళ్ళు ఏం చేశారండి? వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకై ఉన్న పాటున ముగ్గురిని వేడిమి గల మండుచున్న ఆ గుండమునందును నడుమున పడవేసిరి. రాజాజ్ఞ త్రేవమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఏమండి, ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో చూడండి. ఎవరైతే ఈ అగ్నిగుండములో పడవేయమని ఆజ్ఞ ఇచ్చాడో వారు ఆ వేడిమికి తట్టుకోలేక వాళ్ళు కాల్చబడి చనిపోయారట. అయితే షడ్రకు మేషకు అబేద్నెగోయు ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండములో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసేదిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషుల బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే ఈ యొక్క ముగ్గురు దేవుని చేతులకు వారిని వారు సమర్పించుకున్నారో, దేవుని యొక్క చేతుల్లో వారి యొక్క జీవితాన్ని పెట్టారో, అప్పుడు దేవుడు వారితో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకున్న కష్టాలను బట్టి, మనకున్న సమస్యలు దేవుని చేతికి ఇవ్వగలిగితే ఖచ్చితంగా దేవుడు మనతో ఉండే దేవుడు. పరిస్థితులు చాలా వేడిగా తయారయ్యాయి, చాలా భయంకరంగా ఉంది. ఎవరైతే అందులో తోసేయారో వాళ్ళు చనిపోయారు, కానీ వీరు మాత్రము సజీవముగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ఈ ముగ్గురితో పాటు అక్కడ ఉన్నది ఈ నెబుకద్నెజరు చూసినది ఎవరట? 25లో మనం చూస్తున్నాము, 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవతల రూపము, సరే అక్కడ ఉన్నది దేవతల, లేదంటే యేసు ప్రభు వారేనా, ఎవరు అనేది కాదు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనది, దేవుని బిడ్డలు దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన దూతల ద్వారా కానీ తానే ప్రత్యక్షముగా కానీ ఆయన మనతో ఉండే దేవుడు, సహాయము చేసే దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో కనుక వారిని విడిచిపెట్టలేదు దేవుడు, వారిని విడిచిపెట్టలేదు. అటువంటి భయంకరమైన సమయంలో కూడా దేవుడు వారితో ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. రాజు ఆశ్చర్యపడ్డాడు, మనం ఎంతమందిని బంధించాం. అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు, 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచిన ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షడ్రకు మేషకు అబేద్నెగో అని వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చిన యొద్దకు రండి అని పిలవగా షడ్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిల నుండి బయటికి వచ్చారు. దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో దేవుడు మన ప్రతి కష్టంలో కూడా దేవుడు మనతో ఉండే దేవుడు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. వాళ్ళకున్న కష్టం చిన్న కష్టం కాదండి, వాళ్ళకున్న ప్రమాదము చిన్నది కాదు. సజీవముగా వేడి మండుచున్న ఆ అగ్నిలో కాల్చివేయబడటం, అటువంటి భయంకరమైన ఆ వేడిలో ఆ శిక్ష అటువంటి భయంకరంగా ఉండబోతుందని తెలిసినప్పటికీ కూడా వీరు మాత్రము దేవుని యందు విశ్వాసం ఉంచి వారు దేవుడే మమ్మల్ని కాపాడుతాడని వారు ధైర్యంగా ముందుకు వెళ్ళారు. వారికి ఉన్న విశ్వాసమును బట్టి దేవుడు వారితో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. సో కనుక అగ్ని వారిని కాల్చలేకపోయింది. 26వ వచనంలో మనం చూస్తే, అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న ఆ అగ్నిగుండము వాకిలి దగ్గరికి వచ్చి, షడ్రకు మేషకు అబేద్నెగో అని వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా షడ్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి
బయటికి వచ్చారే. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఏమని ఉంటుందంటే వారు నడిచారట లోపల. ఆ భయంకరమైన వేడిమి గల అగ్నిలో వారు నడుచుకుంటూ వస్తున్నారంటే ఒకసారి ఊహించండి. దేవుని సన్నిధి, దేవుడు మనతో ఉంటే 7 రెట్లు కాదు 100 రెట్లు వేడైనా సరే అది మనలను కాల్చలేదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చదువుకున్న లేఖన భాగంలో వారి తల వెంట్రుకలు కాలిపోలేదు, వారి వస్త్రాలు కాలిపోలేదు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారి దగ్గర ఆ కాలిన వాసన కూడా రాలేదు. కాలిన వాసన కూడా రాలేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో కనుక వాళ్ళు రక్షించబడమే కాదు, విడిపించబడమే కాదు, కానీ అక్కడ దేవుని నామము కూడా మహిమపరచబడింది. దేవునికి స్తోత్రం. ఎందువలన దేవుని నామం మహిమపరచబడిందంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి, వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుని నామం మహిమపరచబడింది. అక్కడే వాళ్ళు ఆ ప్రతిమకు పూజించినట్లయితే రాజ మాట అనే ఉండేవాడు కాదు. ఏమంటున్నాడు? వాళ్ళని చూచి 26లో మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఏమండి? మహోన్నతుడగు దేవుని సేవకులారా. చూసారా? బయటికి వచ్చిన యొద్దకు రండని పిలువగా వారు బయటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి? దేవుని నామం మహిమపరచబడాలంటే మనకున్న కష్టములో దేవుని యందు మనము నిలకడగా ఉండగలిగినట్లయితే మన ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. సో కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్తూ ఉన్నాడు, మనందరం కూడా ఈ లోకంలో యాత్రికులమని, పరదేశులమని, లేదంటే చెరలో ఉన్నవారమని. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి ఒకసారి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు ప్రజ ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైరి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనము ఈ లోకములో ఇటువంటి సమస్యలు, ఇటువంటి చెర, లేదంటే ఒక యాత్రికుల వల్ల మనం ఉన్నాము. అయితే దేవుని యందు మనం విశ్వాసం ఉంచగలిగితే మనుషులు చేయలేనిది దేవుడు చేయగల సమర్థుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదవగలిగితే 13:6లో కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. సో కనుక ఈ చదువుకున్న లేఖన భాగంలో మనందరం కూడా అనేకమైన సమస్యలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. అయితే మనము దేవుని విడిచిపెట్టకుండా దేవుని యందే మన విశ్వాసం ఉంచగలిగితే ఏ విధంగా షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వీరు రక్షించబడ్డారో, వారు రక్షించబడడం మాత్రమే కాదు, కానీ చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తున్నాము దేవుని నామము కూడా మహిమపరచబడి ఉన్నది. మన జీవితాల్లో దేవుని యొక్క నామము మహిమపరచబడాలి అంటే మనకున్న సమస్యలను చూసి మనం దేవుని విడిచిపెట్టడం కాదు, కానీ ఇదిగో మనకున్న సమస్యలు ఏదైనా సరే, ఏమండి, వారికి ఉన్న సమస్య ఏమిటంటే వారి ప్రాణము వెంటనే పోవడం కాదు, కానీ ఆ మండుచున్న అగ్నిగుండములో వేయబడటం. అది ఎంత నరకయాతన, ఏమండి, ఎంతో చాలా బాధాకరమైనది, చాలా ప్రమాదకరమైనది. అయినప్పటికీ కూడా వాళ్ళకున్న విశ్వాసం ఏంటంటే మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా సరే నువ్విచ్చిన ఆజ్ఞను మాత్రమేమో పాటించము, నువ్విచ్చిన ఆ ఆజ్ఞకు తగ్గట్లుగా మేము ఆ విగ్రహాలకు మేము పూజించమని షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చెప్తున్నారు. ఈరోజు చిన్న చిన్న కష్టాలకి మనము దేవుని నామాన్ని అవమానపరుస్తున్నట్లయితే, అగౌరవపరుస్తున్నట్లయితే ఆలోచించాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగో అని వారు మనకి చాలా ఒక సవాలు విసురుతూ ఉన్నారు. అదేంటంటే వారి ప్రాణము పోతున్నా సరే, పోతాదని తెలిసినప్పటికీ కూడా వారు దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసమును బట్టి దేవుడు వారిని తప్పించాడు. దేవుడు వారిని తప్పించడమును బట్టి రాజైన నెబుకద్నెజరు ఆ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. మన జీవితంలో కూడా దేవుని యొక్క నామము మహిమపరచబడాలంటే ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా
దేవుని యందు మనం నిలకడగా ఉండగలిగినట్లయితే దేవుడు మన యందు కూడా మహిమపరచబడతాడు. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దాని